హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవీస్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు పాస్తా చేస్తున్నాను నేను పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. మీలో చాలామందికి పాస్తా అంటే ఇష్టం ఉంటుంది కదా, సేమ్ మాకు కూడా అంతే. కానీ అందులో మైదాతో చేసిన పాస్తా కానీ మైదాతో చేసిన ఏ టిఫిన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. నేను కూడా మైదాతో చేసింది కాదు, అది వీట్ ఉంటుంది కదా, వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తా అన్నట్టు. లేదంటే మల్టీగ్రెయిన్ పాస్తా కూడా అవైలబుల్ ఉంటుంది మనకి మార్కెట్లో. సో అందరు చేసినట్టుగానే వెజిటబుల్స్ అవి వేసి చేసుకోవటమేనండి. లాస్ట్లో ఏం చేస్తానంటే ఒక నిమ్మకాయ పిండుకుంటాం కదా ఎట్లయినా, నేనేం చేశానంటే మా ఇంట్లో చెట్టుకి టేబుల్ లైమ్ చెట్టు ఉందన్నట్టు మాకు, దానికి చాలా కాయలు వచ్చాయి. అది చిన్ని కాయలే ఉంటాయి, కానీ దానికి మంచిగా రసం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద నిమ్మకాయకి ఎంత పులుపు ఉంటుందో ఈ చిన్న నిమ్మకాయలకు కూడా అంతే పులుపు, అంతే టేస్ట్ అదే ఉంటుంది, ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారు కదా, నేను పిండుతుంటేనే ఎగురుతుంది జ్యూస్ అనేది. సో దీనివల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మేమైతే ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాం.